హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ హిందూ లాక్స్. నేను చేస్తున్న ఈ పుట్టగొడుగులు అయితే కర్రీ చేయడానికి అయితే తీసుకొచ్చానండి. ఇవి అయితే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. వీటిని మష్రూమ్స్ అని కూడా అంటాం కదా. ఈ పుట్టగొడుగుల కర్రీ అయితే సేమ్ అంటే సేమ్ మటన్ చికెన్ అంటే నాన్ వెజ్ టేస్టే వస్తుందండి. ఒక్కసారి అయితే తెలియని వాళ్ళు అయితే ఒకసారి తీసుకొచ్చి మాత్రం చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇందులో అయితే డి విటమిన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది అయితే డి విటమిన్తో అయితే చాలా బాధపడుతుంటారు కదా. వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఈ కర్రీతో తిన్నారంటే ఇంకా వాళ్ళైతే కొద్దిగా అయినా క్యూర్ అవుతారు. కాబట్టి మష్రూమ్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఎవరైనా సరే ఇప్పటి వరకు తినని వాళ్ళు కూడా ఇప్పటి నుండి అయినా సరే తినండి. హెల్త్కి చాలా మంచిది. ఇందులో అయితే 0 ఫ్యాట్ ఉంటుందండి, అస్సలు ఫ్యాట్ ఉండదు. ఇంకా డైట్ వాళ్ళకైతే చాలా మంచిది, ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యాట్ అయితే 0 ఫ్యాట్ ఉంటుంది. ముందుగా నేను ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పుట్టగొడుగులు అయితే నేను తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత వీటిని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటికి ఇలా కాడలాగా ఉంది కదా, అదైతే ఓపెన్ చేసిన తర్వాత వేడి వాటర్లో అయితే వేసి ఇంకా మనం ముట్టుకునేటట్టు అంత గోరెచ్చని వేడి వాటర్లో అయితే వేసేసి ఇంకా ఒక్కసారి అయితే ఇలా కలిపేసినట్లు అనేసి పైన అయితే తీసేసేయాలి. ఇంకా ఇది తీయకపోతే అంటే తొందర ఉడకదండి. అయినా కానీ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాతనే వండుకోవాలి. ఇంకా అన్నిటికైతే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇదైతే. ఇంకా ఇలా మొత్తం రిమూవ్ చేసేసేయాలి. వీటిని అయితే క్లీన్ చేసేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో అయితే 0 ఫ్యాట్ కాబట్టి ఎవరైనా సరే లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది. డి విటమిన్ తక్కువైతే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీక్లీ 2 టైమ్స్ అయినా తీసుకోవాలి. ముందుగా వీటిని అయితే మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇంకోసారి క్లీన్ చేసుకోవడం కోసం నేను ఒక వేడి వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. 2 మినిట్స్ అయితే ఇందులో ఒక్కసారి వేసి క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా ఫ్రెష్ అయిపోతాయండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్స్, ఈ మష్రూమ్స్ని ఇందులో వేసేసేయాలి. 2 మినిట్స్ అయితే ఈ వేడి వాటర్లోనే ఇలా కలిపేసి కొద్దిసేపు అయితే ఉంచాలి. అంతలోపు అయితే నేనైతే కడాయి పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా జీరా కొద్దిగా ఆవాలు అయితే వేసాను. సేమ్ మనం నార్మల్గా కర్రీస్ ఎలా చేసుకుంటామో అలా ప్రాసెస్లోనే చేయొచ్చండి. ఎంత అంటే అంత టేస్టీ అవుతుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ అయితే కట్ చేసేసి చిన్నగా కట్ చేసేసి పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసాను. ఇది ఆయిల్లో అయితే డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇందులోనే అప్పటికప్పుడు దంచేసిన అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి, కాబట్టి అప్పటికప్పుడు అయితే వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసేసి మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాను. మనము కొద్దిగా ఆనియన్ని కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ కొద్దిగా వేరేగానే వస్తుంది, డిఫరెంట్గా. పచ్చివాసన పోయే వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి లాస్ట్లో అయితే కారం వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. ఇంకా దీంట్లో అన్ని మసాలాలు కూడా వేసి చేసుకోవచ్చండి. మసాలాలు అన్నీ వేసి చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. చాలా ప్రాసెస్లో చేయొచ్చు. మొత్తం మసాలాలతో కానీ పెరుగుతో కానీ ఇలా సింపుల్గా అన్ని కర్రీ చేస్తాం కదా, అలా అయినా చేయొచ్చు. ఇందులో మనం వేడి వాటర్లో క్లీన్ చేసుకున్నాం కదా, అవి మష్రూమ్స్ అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అసలు మీరు ఒక్కసారి అస్సలే అలవాటు లేని వాళ్ళు కూడా ఒక్కసారి తెచ్చుకున్నారంటే మీరైతే నిజం చెప్తున్నాను కదా, వీక్లీ 2 టైమ్స్ అయినా తింటారు. అంత బాగుంటుంది. నార్మల్ వెజిటేబుల్స్ కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం కడిగాం కాబట్టి ఇందులోనే ఈ వాటర్కే మనకైతే ఉడికిపోతుంది. కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇందులో ఆయిల్ అయితే కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి వాటర్ వేయకుండానే.
ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఇందులో కొద్దిగా అయితే సరిపడినంత కారం అయితే వేస్తున్నాను, 1 స్పూన్ కారము. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఇంకా కొద్దిగా కారం అయితే వేసాను. కారం పొడి వేసేసి, కారం పొడి వేసి కూడా ఇది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్లో కారం అనేది మగ్గితే కర్రీ టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. ఇంకా ఇందులోనే సరిపడినంత సాల్ట్ అయితే వేసాను. లాస్ట్లో అయితే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ అయితే. ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. ఇలా కొద్దిసేపు కారం అయితే ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఒక టమాటో అయితే కట్ చేసి వేసాను. ఈ టమాటా వేసాం కాబట్టి దీనికైతే ఇదే మగ్గిపోతుందండి. ఇందులోనే టమాటా వేసి కలిపి కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి కప్పి ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువ ఉడికించుకుంటాం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కూడా కప్పి ఉంచుకుంటే లాస్ట్లో చూడండి ఈ విధంగా అయితే మొత్తం మగ్గిపోతుంది. టమాటాలో ఉన్న వాటర్కి మొత్తం అయితే ఉడికిపోతుంది. ఇంకా ఇలా ఒక్క దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇందులో లాస్ట్లో అయితే కొద్దిగా అయితే ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను. ధనియా పౌడర్ వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. అలాగే కొంచెం గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి, చిక్కగా అవుతుంది. కాబట్టి ధనియా పౌడర్ అయితే నేను రెగ్యులర్గా అయితే ప్రతి కర్రీస్లో వేస్తానండి, ఒక పప్పులో తప్ప ప్రతి దాంట్లో వేస్తాను. ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు వేసాను. తాలింపులో వేయలేదండి, ఎందుకంటే ఇంకా లాస్ట్లో వేస్తే దీని కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి లాస్ట్ మినిట్లో వేసాను. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా 5 మినిట్స్ అయితే కప్పి ఉంచుకుంటే చూసారా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది, అంటే మొత్తం అయితే మగ్గిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసాను. ఇలా గరం మసాలా వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి అయితే మగ్గించాలి. ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న రసం అంతా దిగాలి కదండి కర్రీకి, ఆ ఫ్లేవరే బాగుంటుంది అసలు కొత్తిమీర వేసాక లాస్ట్లో. ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇప్పటివరకు తెలియకపోయినా తెలిసినా ఇదైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తెచ్చి మాత్రం వండుకోవాలి, అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, అంతే అండి. మనం తినడం కోసం ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ.